తన కొడుకునే గెలిపించుకోలేని చంద్రబాబు నాయుడు తెలంగాణను గెలిపిస్తారన్న నమ్మకం ఉందా ఇక్కడ? అంటే ఒకరు గెలిపించడం ఓడించడం అనేది రాజకీయాల్లో కానీ ఏ రంగంలో కానీ గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం. లోకేష్ గారు ఓడిపోయారంటే అక్కడ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. దాన్ని ఒకటి మనకు నైతికంగా వాళ్ళు విజయం సాధించినప్పుడు కూడా నైతికంగా వాళ్ళు విజయం సాధించారు. కానీ ఓటు పరంగా వాళ్ళు విజయం సాధించారు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క ఆదరణ, లోకేష్ గారికి అక్కడ మండలిలో ఉన్నటువంటి ప్రజానీకం ఆదరణ, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కంటే కూడా ఈయన ఆదరణ తెలంగాణలో ఉంది. హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువే. సో బాబు మళ్ళీ తెలంగాణలో పార్టీ పెడితే సెటిలర్స్ మీ వైపు వచ్చే అవకాశం ఉందా? ముమ్మాటికి సెటిలర్స్ కాకుండా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సెటిలర్స్ కంపల్సరీ తెలుగుదేశం వైపు ఉంటారు. ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తారు. అది మాకు ఉన్నటువంటి నమ్మకం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మా తెలుగుదేశం ఎమ్మెల్యే. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతో నిల్చున్నారు కానీ వాళ్ళు ఉన్నటువంటి ఒక బేస్ అనేది తెలుగుదేశంలో కాబట్టి వాళ్ళు ఇంతకుముందు తీసుకున్నటువంటి ఓటు కూడా తెలుగుదేశం ఓటే. తెలుగుదేశం ఓటుపైన గెలిచిన వాళ్ళు. ఆ తర్వాత మేమే స్వతంత్రం లేక టీఆర్ఎస్లో పోయినామని చెప్పేసి మళ్ళీ కన్విన్స్ చేసి ఆ సెటిలర్స్ ఓటు మాత్రం సెటిలర్స్ ఓట్ బ్యాంక్ మాత్రం అది ఫిక్స్గా అలాగే ఉంది. అది ముమ్మాటికి గ్రామీణ ఎలక్షన్లో మాత్రం కంపల్సరీ తెలుగుదేశం ఖాతాలో పడుతుంది. తెలంగాణలో ఎవరైనా కారు కొనాలనుకుంటారు. సో మీరేమో తుప్పు పట్టిన సైకిల్లోకి వచ్చారు. సైకిల్లో చెవిటొడిసి మళ్ళీ ఆ రేంజ్లోకి సైకిల్ వెళ్తుంది అనుకుంటున్నారా? సైకిళ్ళు అందరు కారు ఉంటున్నారు. కారు సైకిల్కి వ్యత్యాసం లేదమ్మా. ఈరోజు రేంజ్ రోవరు ఇంకా అలాంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కార్లు తిరిగే వాళ్ళు కూడా పొద్దున్న లేస్తేనే వాళ్ళ ఆరోగ్యం గురించి సైకిల్ దొరకడం కంపల్సరీ అయిపోయింది. అలవాటు పరుచుకుంటున్నారు. సో ఇంట్లోకి సైకిల్ ఏమండి, బయట తిరిగే సైకిల్ ఉంది. సైకిల్ ఆరోగ్యానికి మంచిది, సమాజానికి కూడా మంచిది. తెలుగుదేశం పిలుస్తుందిరా అని నినాదాన్ని మీరు ఇంటింటికి తీసుకెళ్తారా? ముమ్మాటికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే ఒక నినాదాన్ని మన కాసాన జ్ఞానేశ్వరం గారు ఇవ్వడం జరిగింది. ఆ నినాదాన్ని అన్న యొక్క లీడర్షిప్లో, ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బస్సులో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు తెలుగుదేశం పిలుస్తుందని చెప్పేసి తెలుగుదేశం యొక్క పిలుపుని, తెలుగుదేశం యొక్క మేనిఫెస్టోని, తెలుగుదేశం యొక్క సిద్ధాంతాలని, తెలుగుదేశం గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధిని, హైదరాబాద్ తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధిని, తెలంగాణ డెవలప్మెంట్లో తెలుగుదేశం యొక్క కాంట్రిబ్యూషన్ని, చంద్రబాబు చేసినటువంటి శ్రమని ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క ఓటర్కి, ముఖ్యంగా యువకులకు వివరింపు చెప్తాం. ప్రతి ఒక్క యువకుడికి కూడా తెలుగుదేశం వైపు ఆకర్షణ చేస్తాం. తెలుగుదేశాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి తెలుగుదేశం జెండా తెలంగాణ గడ్డపై రెబరెబలాడిస్తాం. సో మీ పార్టీలో అధ్యక్షులు చేసినటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ రమణ కావచ్చు, ఈ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ అవుతున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం అండదండలు అంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అండదండలు ఉండటం వల్ల పిసిసి ప్రెసిడెంట్ ఆయనని, మల్కాజ్గిరి 35 లక్షల ఓట్లు ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిందని ఓ సమాచారం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక యాక్టివ్ అయితే మరి కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి పరిస్థితి అనువాయులు ఇటువైపు వచ్చే అవకాశం అనుకుంటారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నవారి నాయకులకు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని గతంలో అనేకమైనటువంటి పదవిలో ఉన్నవారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలేసి వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని విస్మరించి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించినా కూడా చంద్రబాబు నాయుడు ఎదురుపడినప్పుడు, చంద్రబాబు నాయుడుతో కలిసినప్పుడు ఏ విధంగా పార్టీలో ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటారో ఈరోజు కూడా అదే విధంగా పలుకరిస్తారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనం. మా పార్టీలో చెల్లిపోని చెప్పేసి, దూరం జరిగిందని చెప్పేసి వ్యతిరేకించే ఒక క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ సో పొలైట్ క్యారెక్టర్. సో ఎన్ని సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నా, ఎన్ని సంవత్సరాల దగ్గర ఉన్నా, దేవుడి నుంచి వేలాది లక్షలాది కార్యకర్తలు ఉన్న ఈ యొక్క తెలుగుదేశం కుటుంబంలో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత కూడా బాబు గారు కలిసినప్పుడు అక్కడ దూరం నుంచే పేరు పెట్టి పిలిచే యొక్క కెపాసిటీ, ఆ యొక్క మెమరీ, ఆ యొక్క మ్యాజిక్నెస్ అనేది చంద్రబాబు నాయుడుకి దక్కింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అందరూ గతంలో ఉన్నాయని చెప్పేవాళ్ళు, ఎందుకంటే 2018లో కలిసిగా పనిచేశారు. ఎఫెక్ట్ ఏ పార్టీ పడే అవకాశం ఉంటుంది? ఎన్నికలలో రాజకీయ సమీకరణ దృష్ట్యా రకరకాల
రకరకాల పార్టీలతోటి ఒప్పందాలు జరుగుతుంటే రకరకాల పార్టీలు అలయన్స్ జరుగుతుంది. ఇది పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయించే విషయం. అది మనం మాట్లాడే విషయం కాదు. పార్టీ యొక్క భవిష్యత్తు, పార్టీ యొక్క మనుగడ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మాకంటే కూడా బెటర్గా ఆలోచించే ఒక నాయకులు వాళ్ళు కాబట్టి దాని గురించి మనం విమర్శించలేము. ఓకే, థ్యాంక్ యూ.